లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పలకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేస్తామండి. అప్పలకు కావాల్సిన పదార్థాలు చూస్తామండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, తగినంత కారము, తగినంత సాల్టు, పుట్నాలు తగినంత, కలేపాకు 2 రెమ్మలు, ఒక గట్ట ఉన్నాయండి, కొత్తిమీర 1 కట్ట, కిలో పిండి ఉందండి, వేడి నీళ్ళు, మళ్ళీ ఎల్లిపాయలు పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూస్తామండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి, రుచికి సరిపోయేంత. నెక్స్ట్ కారం వేసుకుందామండి, రుచికి సరిపోయేంత. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఒకసారి. మొత్తం ఇలా బాగా మిక్స్. నువ్వులు, ఇది కూడా ఇలా పప్పులాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాండి. చూడండి, మరి అంత ఎక్కువ వేయద్దండి, మామూలుగా వేసుకోవాలి. పుట్నాలు లేకపోతే శనగపప్పు నానబెట్టుకునైనా వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి. ఓమా అండి, మీకు రుచిలా అండి. ఇక కచ్చపచ్చగా ఇట్లా మరీ అంత కచ్చపచ్చగా ఉండద్దండి, కొంచెం సన్నగా దంచుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాండి, సన్నగా కట్ చేసుకొని. నెక్స్ట్ కలేపాకు అండి, ఇది కూడా నీట్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నీ ఒకసారి పోసుకోవాలండి మెల్లగా. చూడండి, ఈ టైప్గా కలుపుకోవాలండి. చక్కగా చిక్కగా వచ్చింది. వేడి నీళ్ళు వేస్తే ఇలా చిక్కగా వస్తుంది, ఎరిగిపోవు, మంచి సాఫ్ట్గా వస్తాయి ఉండలు కూడా. ఇదిగోండి, మిషన్ మీద పెట్టి ఒత్తుకుంటే ఈ టైప్లో తీసుకోండి రౌండ్గా. ఆయిల్ పెట్టుకోవాలండి, కొంచెం ఇటు సైడ్గా పెట్టుకొని ఒత్తుకోవాలండి మెల్లగా. మళ్ళీ ఇంకొకసారి చేసి ఈ టైప్గా కొంచెం సైడ్కి చేర్చుకొని ఇలా ఒత్తుకోవాలండి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. చేతికాయలు అప్లై చేసుకొని ఇలా పెట్టుకోవాలండి, ఇట్లా వదిలేసుకోవాలి. నేను మిగతా అన్నీ ఇలా వేసుకోవాలండి. అయినా అయిపోయినాయండి అప్పాలు చేసేటివి. చూడండి, స్టవ్ బంద్ చేసుకున్నామండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ స్పెషల్గా మేము అప్పాలు చేసినామండి. సంక్రాంతి పండుగ స్పెషల్గా అప్పాలు చేసినామండి.